సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి LW8 అలాగే LW9 సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని అంటున్నారు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యాయని అన్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామన్నారు పోలీసులు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు అలాగే స్పాట్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యాయని చెప్తున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించాక నిందితుడిని అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలనే దురుద్దేశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించాం, ఇప్పటికే అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తున్నారు. మాకు వచ్చిన సమాచారంతో అతడి కదలికలు ఆ స్పాట్ లో ఉన్నట్టుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. 17వ తేదీన నిందితుడిని రాజేశ్వరిపేటలో అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షుల సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని అంటున్నారు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అన్నారు. ఇక తమకు వచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఈ నెల 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. అతని మొబైల్ కూడా సీజ్ చేశామని చెప్పారు. A2 ప్రోత్బలంతోనే నిందితుడు కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. వైఎస్ జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని అంటున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ప్రస్తావించారు. ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షుల సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామంటున్నారు పోలీసులు. కాల్ డేటా అలాగే సీసీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్టు నిర్ధారణ అయ్యాయని చెప్తున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించాక నిందితుడిని అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఈ నెల 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్టు చేశామంటున్నారు. ఇక అతని మొబైల్ కూడా సీజ్ చేశామని చెప్పారు. A2 ప్రోత్బలంతోనే నిందితుడు కుట్ర చేసి దాడికి పాల్పడినట్టుగా గుర్తించామన్నారు. వైఎస్ జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని అన్నారు. దాడి వెనుక సీఎం ను చంపాలనే ఉద్దేశం ఉందని, అందుకే సున్నితమైన తలభాగంలో దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
8 గంటల 4 నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి నిందితుడు వచ్చాడని చెప్పారు. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై నుంచి తీసుకొచ్చాడని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. శ్రీకాంత్, సీఎం జగన్ పై దాడి చేసింది ఒక దురుద్దేశంతో, ఆయన చంపాలన్నటువంటి దురుద్దేశంతోనే కుట్ర పన్నారని చెప్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పోలీసులు చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం జగన్ మీద జరిగిన రాయిదాడి కేసుకు సంబంధించి A1గా ఉన్నటువంటి సతీష్ కుమార్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అయితే హాజరుపరిచారు. దీనికి సంబంధించి ఏదైతే రిమాండ్కు సంబంధించి ఇప్పటికే వాదనలు కూడా పూర్తయిన నేపథ్యంలో రిమాండ్ ఇస్తారా లేకపోతే రిమాండ్ ఇవ్వకుండా ఆ పిటిషన్ కొట్టేస్తారా, ఈ అంశానికి సంబంధించి తీర్పు కొద్దిసేపట్లో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సతీష్ రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక అంశాలను పోలీసులు కూడా విచారణలో భాగంగా గుర్తించిన అంశాలన్నింటినీ కూడా పొందుపరిచారు. 48 గంటల పాటు కూడా నిందితుడు ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసు బృందాలు లైవ్ విట్నెస్ గా ఉన్నటువంటి 8, అదేవిధంగా 9, లైవ్ విట్నెస్ 8, అదేవిధంగా 9 ఇచ్చిన సమాచారంతో సీఎం జగన్ మీద దాడి చేసిన నిందితుడిని గుర్తించినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అదేవిధంగా కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ కదలికలు కూడా అక్కడ ఉన్నట్టుగా నిర్ధారణ అయినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇదే విధంగా తమకు వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడి వివరాలను కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆర్ఆర్పేటలో ఈ నెల 17వ తారీఖున సతీష్ ను అరెస్ట్ చేసి అతని మొబైల్ ను కూడా సీజ్ చేసినట్టుగా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా A2గా ఉన్నటువంటి దుర్గారావు ఎవరైతే ఉన్నారో అతని ప్రోద్బలంతోనే కుట్రకు పాల్పడి ఈ దాడికి సతీష్ పాల్పడినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దాడి వెనక ఉద్దేశం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలనేది కూడా ఇందులో పొందుపరిచారు రిమాండ్ రిపోర్ట్ లో. దీంతో పాటుగా సీఎం జగన్ తల సున్నితమైన భాగంలోనే తల ఎయిమ్ గా చేసుకుని టార్గెట్ గానే దాడి చేసినట్టుగా కూడా వివరించారు. ఆ బస్సు యాత్రకు సంబంధించి 8 గంటల 4 నిమిషాల సమయానికి వివేకానంద స్కూల్ ఏదైతే దాడి జరిగిన ప్రాంతం ఉందో అక్కడికి జనంలో కలిసి నిందితుడు సతీష్ కూడా ఉన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. దాడి చేసినటువంటి రాయి ఏదైతే ఉందో అది సమీపంలో ఉన్నటువంటి సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి కాంక్రీట్ రాయి, సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసుకువచ్చి చాలా ఫోర్స్డ్ గా జగన్ మీద టార్గెటెడ్ గా దాడి చేసినట్టుగా గుర్తించినట్టుగా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. ఇక మొత్తం ఈ దాడి అనేది దుర్గారావు, సతీష్ కుమార్ ఇద్దరు కూడా కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే అంతం చేయాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడినట్టుగా అయితే రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పోలీసులు అయితే వివరాలు, ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక కేసుకు సంబంధించి రిమాండ్ కు ఇవ్వాలి, విచారణకు నిమిత్తం రిమాండ్కి ఇవ్వాలని పోలీసులు పోయిన న్యాయస్థానం దృష్టిన వాదనలు వినిపించినప్పటికీ కూడా రిమాండ్ ఇవ్వడానికి ఆ సెక్షన్లు వర్తించవు అనే అంశాన్ని నిందితుడి తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇక రిమాండ్ ఇస్తారా లేకపోతే రిమాండ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారా అనే అంశం మీద తీర్పు కొద్దిసేపట్లో వెల్లడి కాబోతుంది. నెల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.